కాళేశ్వరం ప్రాజెక్టు మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు చాలా గొప్ప గేమ్ చేంజర్. ఈ రాష్ట్రం దిశ మార్చేస్తుంది. ప్రజలందరూ కూడా ఆ స్థాయిలోనే చూశారు. ఎన్నికలకు ముందు ఎన్నికల తరువాత చూస్తే అంటే అంత గొప్పగా ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ఈరోజు చాలా డౌన్ఫాల్కి కనిపిస్తోంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ రోజు మీరు ఇరిగేషన్ మంత్రిగా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఈ రోజు కూడా కాళేశ్వరం ద్వారా ఫలితాలు వస్తున్నాయి. ఈ రోజు కూడా కాళేశ్వరం ద్వారా పంటలు పండుతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి గారు మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు 15 టీఎంసీలు త్రాగునీరు తెస్తాను, 5 టీఎంసీలు మూసీలో వదిలి శుద్ధి చేస్తా అంటున్నారు. మల్లన్న సాగర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాళేశ్వరం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 16 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌజులు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్, 203 కిలోమీటర్ల టనలు, 1530 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి కదా. కాళేశ్వరంలో దెర్ ఆర్ 3 సోర్సెస్. ఎస్ఆర్ఎస్పిలో గోదావరిలో నీళ్లు బాగా వస్తే మిడ్ మానేర్ నుంచి మాత్రమే మోటార్లు ఆపరేట్ చేస్తాం. కడెంలో కానీ ఎల్లంపల్లిలో నీళ్లు బాగా వస్తే ఎల్లంపల్లి నుంచి మాత్రమే మోటార్ లాంచ్ చేస్తాం. ఎక్కడా నీళ్లు లేనప్పుడు మేడిగడ్డ నుంచి కూడా మనం దానికి నీళ్లు తెచ్చుకోవడానికి అందులో ఫెసిలిటీ ఉంది. సో మేడిగడ్డ నేను చెప్పిన కాంపోనెంట్స్లో ఒక బ్యారేజ్లో ఒక బ్లాక్లో ఇబ్బంది వచ్చింది. దాన్ని రిస్టోర్ చేస్తే మొత్తం మళ్ళీ సిస్టమ్ యథావిధిగా పనిచేస్తుంది కదా. ఈసారి వర్షాలు బాగా పడ్డాయి. ఈ వర్షాలు బాగా పడితే మనం మిడ్ మానేర్ నుంచే మోటార్లు ఆపరేట్ చేసినాం కనుక ఈ యాసంగిలో కాళేశ్వరం నీళ్లతో పంట పండుతుంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే వస్తూ ఉన్నాయి కదా. ఇక్కడ జరిగిందల్లా కూడా మేడిగడ్డలో జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయింది, సుంకిశాల కుప్పగూలిపోయింది. అదే విధంగా మీరు చూసినట్టయితే వట్టెం పాలమూరు ఎత్తిపోతల పథకంలో వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది. నిన్నగాక మొన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోయి 10 మంది కార్మికులు సజీవంగా ఈరోజు పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ 4 ప్రాజెక్టులు ఎందుకు కూలిపోయినాయి? దీంట్లో కాంగ్రెస్ ఫెయిల్యూర్ కూడా ఉందా? కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా కానీ కారణాలు ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్. ఇదేదో బీఆర్ఎస్ కట్టింది కనుక బీఆర్ఎస్ మీద బురద జల్లాలి కనుక దాన్ని రిపేర్ చేయకుండా దాంట్లో ఏదో రాజకీయం చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. ప్రజలకు నష్టం చేయదు కదా. రాజకీయంగా ఉంటే మీరు మేము తెలుసుకుందాం, బట్ కాంగ్రెస్ కూడా అదే అంటోంది. రాజకీయంగా విమర్శలు చేయడం వేరు, ఎన్డీఆర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ వేరు. ఈ రిపోర్టు గత ప్రభుత్వాన్ని దోషిలా నిలబెట్టింది అని చెప్తోంది. ఎన్డీఏసీఏ రిపోర్ట్ అంటే ఎన్డీఏ రిపోర్టు. మీరు ఒక్కసారి ఆ రిపోర్ట్ను మీరు గమనించినట్టయితే శాసనసభ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక ఇచ్చారు, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక ఇచ్చారు, ఇవాళ రజతోత్సవం జరుపుకుంటే 3 రోజుల ముందు తుది నివేదిక ఇచ్చారు. ఇది రాజకీయంగా కనబడతలేదా? మీరు ఎప్పుడు ఇస్తున్నారు రిపోర్ట్లు? మరి ఇదే ఎన్డీఎస్ఏ కట్టిన పోలవరం కూడా కూలిపోయింది. పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, గైడ్ వాల్స్ కొట్టుకుపోయినాయి. అక్కడ చాలా నష్టం జరిగింది. దాదాపు 5-6 వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది పోలవరంలో. మరి అక్కడికి ఎందుకో ఎన్డీఎస్ఏ పోదు? 5 ఏళ్ళైనా పోలవరంలో డయాఫ్రేమ్ వాళ్ళు కొట్టుకపోతే ఈ రోజు వరకు ఎందుకు ఒక్క రిపోర్టు కూడా రావడం లేదు? అంటే మీకొక నీతి మాకొక నీతి. అంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా రాజకీయంగా వాడే ప్రయత్నం చేసినారు. ఫైనల్గా అందులో ఉన్నది కూడా ఏమి లేదు. అది 7th బ్లాక్ను తొలగించి తిరిగి నిర్మించమన్నారు. దాన్ని చేయండి, దానికి పెద్ద విషయం ఏముంది? అంటే కాళేశ్వరం ఈ రోజు ఈ పరిస్థితిలో దాన్ని ఏదో అవినీతి జరిగిందనో లేకపోతే మీరే అధికారంలో ఉన్నారు కదా, జరిగితే మీరు యాక్షన్ తీసుకోండి. హూ ఈజ్ సేయింగ్ నో? దేనికైనా సిద్ధంగా ఉన్నారు? అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఏం కేసులు కూడా పెట్టే ప్రమాదాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, చాలా వెంటాడుతున్నాయి కదా. ఫోన్ ట్యాపింగ్ కేసులు ఒకటి, కాళేశ్వరంలో అవినీతి అని ఒకటి వెంటాడుతున్నాయి. ఏం మీ పార్టీ నాయకులు మీరు కానీ ఎవరు కానీ ఏం భయపడే పరిస్థితి ఏం లేదా? దీనికి భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. మేము ఎక్కడా తప్పు చేయలేదు. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. మా శక్తి మేరకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మేము పనిచేసాము. మీరు మాకంటే బాగా పనిచేసి పేరు తెచ్చుకోండి, కానీ మమ్మల్ని ఏదో ఒక బురద జల్లడం ద్వారా, మా మీద అక్రమ కేసులు పెట్టడం ద్వారా, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదామనుకుంటే ప్రజలు దాన్ని సహించరు. ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, మాకంటే మెరుగ్గా పరిపాలన అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. యూ డూ దట్. కాంగ్రెస్ పార్టీ పైన తక్కువ కాలంలోనే వ్యతిరేకత వచ్చింది, ప్రజల్లోనే వచ్చింది. రాజకీయ పార్టీగా మేము చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. సో ఆల్టర్నేట్ తీసుకుంటే బీఆర్ఎస్ ఉంటుందా, బీజేపీ ఉంటుందా? ముమ్మాటికి బీఆర్ఎస్ ఉంటుంది. అందులో ఎవరికి ఎట్లాంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. ఆ ప్లేస్ మాదే. అంటే జాతీయ రాజకీయాలు వేరు, రాష్ట్రానికి వచ్చేసరికి వేరు. కేంద్ర ఎన్నికలు జరిగినప్పుడు, పార్లమెంట్కి జరిగినప్పుడు, కేంద్రం ఎన్నికలప్పుడు ప్రజలు ఒక మూడ్లో చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఎన్నికలు జరిగినప్పుడు తప్పకుండా ప్రజలు గత ప్రభుత్వంతో కంపేర్ చేస్తున్నారు, గతంలో బీఆర్ఎస్ ఎలా పనిచేసిందనే దాంతో కంపేర్ చేస్తున్నారు. డెఫినెట్గా రాష్ట్రానికి వచ్చేసరికి వాళ్ళు బీఆర్ఎస్ వైపు చూస్తారనేటువంటిదే నా నమ్మకం.